పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీకు మా విన్నపం ఏమంటే మేము మీకు చెప్పినంత స్థాయి మాకు లేదు. ఎందుకు అని అంటారా, ఇలాంటి సినిమాలు మాత్రం దయచేసి మీరు తీయకండి సార్. ఇప్పుడు మీరు రాజకీయ పరంగా ఎంతగానో ఎదుగుతున్నారు. ఇలాంటప్పుడు మీరు మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీయండి, మేము ఆదరిస్తాం. ఇలాంటి సబ్జెక్ట్ లేని మూవీస్ మాత్రం తీయద్దు సార్, దయచేసి మమ్మల్ని బాధ పెట్టద్దు. ఇప్పుడు మీరు రాజకీయంగా ఎదుగుతున్నారు. ఒక కెమెరామెన్ రాంబాబు లాంటి సినిమా, లేదు ఒక ఠాగూర్ లాంటి సినిమా తీయండి, సమాజానికి ఉపయోగపడినట్టు. ఎందుకు అని అంటారా, మాకు ఇలాంటి సినిమాలు తీసి మంచి పొజిషన్ లో ఉన్నారు సార్. ఇలాంటి సినిమాలు తీసి మాకు ఏదో ఒక అసంతృప్తి సార్. మా ఆవేదనని ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ ఒక లోపల ఒక ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఏడుపు వచ్చేస్తుంది సార్. ఇప్పుడు దాకా నాకు ఊహ తెలిసి పవన్ కళ్యాణ్ సినిమా హాల్లో అభిమాని బయటకు వచ్చి బాగోలేదు అని చెప్పే స్థితికొచ్చింది అని అంటే ఎంత ఘోరంగా తీసారో సినిమా ఒకసారి ఆలోచించారు. ఒకప్పుడు అంటే ఒక సినిమా హీరోగా మేము ఇచ్చేసాం, ఇప్పుడు మా నాయకుడిగా మేము ఒక ఆలోచనతో మేము ఉన్నాము ఇక్కడ. దానికి ఈనాటప్పుడు మాకు ఈనాడు సినిమాలు వచ్చేసి ఇంత బాధాకరంగా ఇచ్చేస్తుంటే మేము తట్టుకోలేకపోతున్నాం. మాకు పండగ ఎంత హ్యాపీ జరుగుతుంది అనుకున్నాం. ఈ మూవీ విశిష్టతో మాకు చెప్పండి, నిజంగా త్రివిక్రమ్ గారి సినిమా తీసారా అని సందేహం మాకు సందేహం కలగదు. త్రివిక్రమ్ గారు ఎన్నో గొప్ప సినిమా తీశారు, కానీ అందులో అపజయాలు ఉండొచ్చు, విజయాలు ఉండొచ్చు. అపజయాల సినిమాల్లో కూడా కాన్సెప్ట్ ఉన్న సినిమాలు ఉన్నాయి. ఎందుకు ఈ సినిమాని ఇలా చేశారు? త్రివిక్రమే తీసారా? తీయలేదు. త్రివిక్రమ్ సినిమా లాగా లేదు సార్. త్రివిక్రమ్ గారి మార్కెట్ కనిపించట్లేదు సార్. నైట్ 12, 1 గంట దాకా కటౌట్లు కట్టి 1 గంటకి పవన్ అన్న సినిమా అంటే ఎంత ఎంజాయ్ చేసుకుని ఆఖరి సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ అయినా సరే రెండోసారి నేను చూసాను సార్. రెండోసారి అభిమానులు అందరం కలిసి ఆదివారం పెట్టుకుని సినిమా చూసాం. ఈ సినిమా చూడలేకపోతున్నాం. ఏదో ఒక కొత్త డైరెక్టర్ వచ్చాడు అనేసి అంటే దాని గురించి ఆలోచించవచ్చు. కానీ ఈ డైరెక్టర్ కి శిష్యులు ఎంతమంది ఉన్నారు, ఇంకా గురువులే తనకు మెచ్చుకున్నారు బోల్డ్ మంది ఉన్నారు. అన్నాడు ఇతనైనా ఈ సినిమా తీశారు అనేసి మాకు ఇప్పుడు ఈ సందేహం వచ్చింది. అందు గురించి ఈ వీడియో తీశారు. సినిమా తీయడం పర్లేదు, మేమంతా మేము ఉంటాం. రాజకీయంగా పొలిటికల్ గా మీరు ఎంతవరకు వెళ్తే మేము ఉంటాం, ఎప్పుడైనా ఉంటాం. ఇలాంటి సినిమా తీసేది మా అభిమానం నిరుత్సాహపరచదు. మిగతా ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా నిరాశపరచదు. ఎందుకంటే ఏంట్రా పవన్ కళ్యాణ్ వద్దు. ఇప్పుడు ఛానల్లో చూస్తున్నారు, ఎవరు ఎంత ఎగురుతున్నారో మీరు చూస్తూనే ఉన్నారు ఛానల్లోని. వాళ్ళందరికీ పులి స్టాప్ పెట్టాలి. మీరు ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీయండి, ఫ్లాప్ అయినా సరే మేము 3 సార్లు చూస్తాం. కానీ ఎందుకు ఇలాంటి సినిమాలు? ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా త్రివిక్రమ్ గారు తీయలేదు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమా ఎలా ఉంటుందో సాంగ్స్ బాగాలేవు సార్. ఎవరు సార్ తమ్ముడు ఖుషీ నుంచి మొన్న వచ్చిన గబ్బర్ సింగ్ వారికి మధ్యలో వచ్చిన ఈ సినిమాకి చిన్నవుతోనే మేము వచ్చాం. కానీ 10 సంవత్సరాలు వచ్చిన మాకు చిన్నవు లేకుండా పోయింది. 10 సంవత్సరాలు ఫెయిల్యూర్ మేము యాక్సెప్ట్ చేసాం. ఇంకో 10 సంవత్సరాల ఫెయిల్యూర్ కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం సార్. ఇంకో 10 సంవత్సరాల ఫెయిల్యూర్ కూడా యాక్సెప్ట్ చేస్తాం. వీడియో అంటమనేసే కాదు, కానీ అంటే మీకు చేరాలి, మీ మైండ్ లో ఎలా ఉందో మాకు తెలియదు, కానీ మీకు చేరాలి ఇది అని మీరు మాత్రం అర్థం చేసుకోవాలి. మీరే మా హీరో, మీరే మా లీడర్, మాకు దేవుడు మీరు సార్. ఫైనల్ గా మేము ఏం చెప్పబోతున్నాం అంటే, సంక్రాంతికి వచ్చిన మిగతా సినిమాలన్నీ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యి తెలుగు పరిశ్రమ ఫుల్ కలెక్షన్ తో ఉండాలని కోరుకుంటున్నాం. జై జనసేన. జై జనసేన.